రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఐఏఎస్ స్మిత సబర్వాల్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిసి విచారిస్తామంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఐఏఎస్ స్మిత సబర్వాల్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే దాఖలైన పిటిషన్లతో కలిసి విచారిస్తామంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, ఇప్పటికే హైకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. ఇందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్న సమయంలోనైతే చాలా అవకతవకలు జరిగాయి. అందులో ఎంతవరకు డబ్బు కూడా ఇతర అధికారులకు చేరింది, వితౌట్ అనుమతులతో కూడా కొన్ని పనులు జరిగాయి అంటూ కూడా ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో దానికి సంబంధించి అప్పటి అధికారుల పైన కూడా కొంతమంది పైన ఈ కేసులు అయితే నమోదైన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఇక స్మిత అగర్వాల్ కూడా ఈ యొక్క కేసులో భాగమయ్యారు. అయితే ఆమెను విచారించాలి అంటూ కూడా ఇప్పటికే పిటిషన్లు దాఖలవ్వడంతో ఆ యొక్క పిటిషన్లను సవాలు చేస్తూ తనకు ఈ యొక్క కేసుకి ఎలాంటి సంబంధం లేదు, తన ఎలాంటి తప్పు చేయలేదు అంటూ కూడా ఆమె కూడా మరొక పిటిషన్ను దాఖలు చేయడం జరిగింది. దీంతో ఈ పూర్తి స్థాయి అన్ని పిటిషన్లను గమనించిన యొక్క హైకోర్టు అయితే పరిశీలించిన తర్వాత స్మిత అగర్వాల్కి ఇప్పటికే కొత్త ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉన్న ఏవైతే పిటిషన్స్ ఉన్నాయో వాటన్నిటితో పాటు ఈమె పిటిషన్ను కూడా పరిశీలిస్తాము, తప్పకుండా ఈ కేసులో పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది అంటూ కూడా ఇప్పటికే హైకోర్టు చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఒక విధంగా చూసుకుంటే స్మిత అగర్వాల్కు ఈ విషయం కాస్త ఊరట లభిస్తుంది. ఎందుకంటే ప్రత్యేకంగా తనను మాత్రమే విచారించే అవసరం లేదు, తన పిటిషన్ను మాత్రమే విచారించే అవసరం లేదు. కాబట్టి పూర్తి స్థాయి మిగతా పిటిషన్లతో కలిపి ఆమెను కూడా విచారిస్తాము, ఆమె పిటిషన్ను కూడా పరిశీలిస్తామని చెప్పడంతో ఇప్పటికైతే ఈ యొక్క కేసులో కొంతవరకు ఊరట ఆమెకు లభించింది. కానీ పూర్తి స్థాయి కాళేశ్వరం విషయానికి వచ్చేసరికి అటు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఎలాంటి అవకతవకలు జరగలేదు, పూర్తి స్థాయి బ్రిడ్జికి సంబంధించి చాలా ప్రశ్నంగా కట్టాము, అంతేకాకుండా ఇందులో ఎలాంటి తప్పులు జరగలేదు అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కాళేశ్వరానికి సంబంధించి ఏదైతే కేసులు నడుస్తున్నాయో ఆ కేసులలో మేమే గెలుస్తాము, ఇక్కడ ఎలాంటి తప్పులు లేవు అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక స్మిత అగర్వాల్ కూడా తాను ఎలాంటి తప్పు చేయలేదు, సో కాబట్టి తన పైన ఈ కేసును రుద్దద్దు అంటూ కూడా చెప్పిన విషయాలు ఏవైతున్నాయో వాటిని కూడా పరిశీలిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. దీపిక, రైట్, థ్యాంక్ యూ లిఖిత.